ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వరల్డ్ 2. ఈ రోజు మన ఛానల్లో సూపర్ హెల్దీగా టేస్టీగా ఉండే రాగి జావని చేసి చూపిస్తాను. ఒకసారి జావని ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. ఈ రాగి మిల్లెట్ ని మన డైట్ లో యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన కాల్షియం, ఫైబర్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసి ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక బౌల్లో 2 స్పూన్స్ రాగి ఫ్లోర్ ని తీసుకుని వాటర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులో 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని వాటర్ ని మరిగించుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి ఫ్లోర్ ని కూడా యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా మిక్స్ చేస్తే కొంచెం చిక్కపడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్, క్యారెట్, కర్రీ లీవ్స్ అండ్ కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్నాను. అండ్ కొన్ని స్ప్రౌట్స్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్ప్రౌట్స్ ని తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ అనేది మన బాడీకి అందుతుంది. ఈ జావలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ స్ప్రౌట్స్. నేనైతే పెసర్లు, శనగలు అండ్ గ్రౌండ్ నట్స్ తో అయితే స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇంకా అవైలబిలిటీ ఉంటే మీరు రిమైనింగ్ స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా జింజర్ అండ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేనైతే యాడ్ చేయట్లేదు. సో వీటన్నిటిని రాగి జావలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం హాట్ గా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే జావని మనం హాట్ గా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్. నేను 2 స్పూన్స్ కర్డ్ తీసుకుని మంచిగా బ్లెండ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ రాగి జావలో అయితే మిక్స్ చేశాను. సో రాగి మాల్ట్ ఇంకా డిఫరెంట్ టైప్స్ లో చేసుకోవచ్చు. మిల్క్ యాడ్ చేసుకుని స్వీట్ గా చేసుకోవచ్చు, హాట్ గా చేసుకోవచ్చు. ఏదైనా మిల్క్ ప్రొడక్ట్స్ స్కిప్ చేసి డైరెక్ట్ గా కూడా రాగి జావ తీసుకోవచ్చు. మీ టేస్ట్ ని బట్టి మీరు తీసుకోండి. సో చూసారు కదా, ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ జావని డైలీ మార్నింగ్ తీసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. సో నేనైతే గ్లాస్ లో సర్వ్ చేస్తున్నాను. పైన కొన్ని స్ప్రౌట్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ స్ప్రౌట్స్ మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే మా హస్బెండ్ చేసి ఇచ్చాను, తనకు కూడా చాలా నచ్చింది. సో మేమిద్దరం అలా మార్నింగే ఇలా డ్రింక్ తాగుతూ టైం స్పెండ్ చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.